హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. మనతో పాటు ప్రముఖ నిర్మాత త్రిపురేని చిట్టి గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. మీరు ఒక నిర్మాతగా, ఒక రాజకీయవేత్తగా, ప్రజా సమస్యలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి సంఘటనపై మీరు ఎప్పటికప్పుడు మీ విశ్లేషణ కానీ మీ సూచనలు కానీ ఇస్తూ ఉంటారు సార్ ప్రభుత్వాలకి. సార్, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తే ముఖ్యంగా నవీన్ అనే వ్యక్తిని, హరిహర కృష్ణ అనే వ్యక్తి అంటే ప్రేమ పేరుతో ఒక అమ్మాయి కోసం స్నేహితుడిని అంటే చంపడం వేరు సార్, ఇంత కిరాతకంగా చంపడం వేరు. అంటే తీసుకెళ్ళి ఫస్ట్ తోసేసి ఆ తర్వాత తల మొండం సపరేట్ చేసి పెదాలు, చేతులు, గుండెను కూడా తీసి అమ్మాయికి మెసేజ్ చేయడము, ఈ ఘటన ఏ సినిమాలో కూడా రాలేదు సార్ ఇంతవరకు. సార్ ఎలా చూడాలి సార్ ఈ సంఘటన? సార్ ఈ సంఘటనని మనం సమాజం మొత్తం రాంగ్ కోణంలో చూస్తుందని నా ఉద్దేశం. ఎందుకు అంటున్నానంటే ఇది ప్రభుత్వాన్ని దోషిగా చూడటం కన్నా ఈ విషయంలో ప్రభుత్వం దోషి అనేక విషయాలు, ఈ విషయంలో ప్రభుత్వాన్ని దోషి కన్నా ఆ కుటుంబాన్ని, ఆ అమ్మాయిని అసలు పట్టించుకోవట్లే. ఆ అమ్మాయి ఏమిటి, ఆ అమ్మాయి పాత్ర ఏంటి? ఇప్పుడు ఈ తండ్రి ఉన్నాడు, ఈ తండ్రి పెద్ద కొడుకు ఆల్రెడీ ఒక 10 రూపాయల కోసం గొడవపడి ఒకడిని చంపి జైలుకి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పటికి వాడు వీడిని చంపి, ఇలాంటి నేపథ్యం ఉన్న పెద్ద కొడుకు. అలాంటి పెద్ద కొడుకు నేపథ్యం ఉన్న కొడుకులో రెండో కొడుకు, ఇంకా తండ్రి డాక్టర్ అంట సార్, ఈ మామూలు ఆర్ఎంపీ డాక్టర్. పెద్ద కొడుకు ఒక డాక్టర్ కొడుకు, తండ్రి కొడుకు అయ్యిండి ఒక చిన్న 10 రూపాయలతో, 10 రూపాయల కోసం ఒకటితో తగదాపడి వాడిని చంపేసి జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళి వచ్చినాక ఆ చంపబడ్డ వాడి తాలూకోడు వీడిని పెద్ద కొడుకు చంపేశారు. సో ఇది నేపథ్యం. నీ పెద్ద కొడుకుల్లో ఒక కొడుకు నేపథ్యం ఇది. అలాంటప్పుడు రెండో కొడుకు పెరుగుతున్నప్పుడు నువ్వు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? తండ్రిగా ఏం తీసుకున్నావు నువ్వు జాగ్రత్తలుగా? వాడు ఏం చేస్తున్నాడు? నా కొడుకు, కడుపును పుట్టిన కొడుకులో ఒక కొడుకు ఇలాంటి ర్యాష్ ఫెలోగా ఉన్నాడే, వీడినన్నా జాగ్రత్తగా చూసుకున్నావా? వాడు ఒక రూమ్ తీసుకున్నాడట. ఆ రూమ్కి సపరేట్ నువ్వు ఇల్లు ఉండగా వాడు ఒక రూమ్ తీసుకున్నాడు. ఆ రూమ్కి ఫ్రెండ్స్ వస్తున్నారు అని నాకు తెలుసు అంటాడు. ఏమిటి, ఒక రూమ్ ఎందుకు తీసుకుంటాడు పిల్లడు సపరేట్గా? ఆ పిల్లాడు, ఆ ఫ్రెండ్స్ ఏంటి, ఎవరు వస్తున్నారు ఏంటి, తెలుసుకోవా, అడగవా? అయిపోయిన తర్వాత ఫోన్ నెంబర్ తీసుకున్నాడట. ఫోన్ నెంబర్ చూసి ఆ అమ్మాయికి ఫోన్ చేశాడట. ఆల్ దిస్ నాన్సెన్స్, ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పేరెంట్ కూడా దోషే, ఆ తండ్రి కూడా దోషి. వాళ్ళ నా కొడుకు నేను చంపేసేయండి మాట్లాడచ్చు, కానీ హీ ఈజ్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ ఫాదర్. నీ ఇంట్లోనే ఒక కొడుకు ఇలాంటి దుర్మార్గుడు అయితే రెండో కొడుకు అలాంటి దుర్మార్గుడు కాదు అని ఎలా అనుకుంటావు నువ్వు? ఆ నేపథ్యంలో పెరిగినవాడే కదా. ఏ నేపథ్యంలో నీ పెద్ద కొడుకు పెరిగాడో అదే నేపథ్యంలో పెరిగినవాడే కదా రెండో కొడుకు. వీడిలో ఎంత దుర్మార్గ లక్షణాలు ఉన్నాయో, వీళ్ళు ఎంతటి తప్పులు ఉన్నాయో, వీడి స్నేహాలు ఏంటి, వీడేమిటి, ఎప్పుడైనా ముందు పట్టించుకోరు. కానీ ఇంట్లోనే ఒక జరిగినాక, ఒక పెద్ద కొడుకు విషయంలో ఇలాంటి దారుణం జరిగిన తర్వాత రెండో కొడుకు విషయంలో జాగ్రత్త పడు. ఏమిటి ఆరా తీసుకో. అలా ఎంతసేపు నువ్వు నీ ఆర్ఎండీలో వచ్చే సంపాదన వాటిలో పిల్లాడు ఎడు తిరుగుతున్నాడు, ఏం తిరుగుతున్నాడు, అవసరం ఇచ్చేస్తే వాడు ఇష్టానికి పోతున్నాడు, వదలడు. ఆ అమ్మాయి ఊహిషి వీడు చంపి, ఈ పిల్లాడిని చంపి ఒక ప్లాన్డ్గా తీసుకెళ్ళి ఎంత ఫ్రెండ్స్తో కూర్చుని తర్వాత నేను దింపుతానని ఒక ఎక్కడ నిర్మానుష్యం వీడికి బాగా అలవాటైన చోటు, నిర్మానుష్యం చోటు ఇక్కడ ఎవరు ఉండరు అక్కడ తీసుకెళ్ళి బాగా తాగిచ్చి డ్రెస్సు కూడా తీసుకెళ్ళాడు. అక్కడే చంపిన తర్వాత డ్రెస్ మార్చుకున్నాడు. డ్రెస్ ఎందుకు తీసుకెళ్ళాడు అంటే ముందు ప్రిపరేషన్, ముందే ఆల్రెడీ ప్రిపేర్డ్ చంపడానికి. ఇంత గేమ్ ప్లాన్ వేసుకుని వాడు వెళ్ళి చంపి గుండెకాయ కోసి ఇది ఆ అమ్మాయికి పెట్టాడు, ఆ అమ్మాయికి చూపించాడు. ఆ అమ్మాయికి ఎందుకు చూపించాడు? ఆ అమ్మాయి ఆ గుండెకాయని చూసి సంతోషపడాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ అమ్మాయికి? ఆ అమ్మాయి ప్రేరేపించిందా? వాడు నా గుండెల్లో నువ్వు ఉన్నావు అంటున్నాడు, ఆ గుండెని కోసి పట్టరాని అందా? సినిమా డైలాగులాగా వీడు గుండెని కోయటం ఏంటి, ఆ గుండెని ఆ అమ్మాయికి పెట్టడం ఏంటి? ప్రేమలో మాట్లాడి మన గుండెల నిండా నువ్వే ఉన్నావు అని ఈ డైలాగ్ ఏదో వాడుంటాడు. వాడు ఇలా నా గుండెల నిండా నువ్వే ఉన్నావు నన్ను పెట్టబడుతున్నాడు, ఆ గుండెని కోసి పారదొప్పితే సరిపోతుంది అని అమ్మాయి చెప్పిందా? వీడు రెచ్చగొట్టిందా? వీడు అందుకనే కోసి ఆ గుండె తీసుకెళ్ళి ఆ అమ్మాయికి చూపించాడా? సో ఆ అమ్మాయి దోషి. ఆ అమ్మాయిని ఎవరు పట్టించుకోవట్లే ఇక్కడ. ఇది ఆడపిల్ల అనే దీంట్లో కాదు, షీ ఈజ్ దోషి. ఒక వాడు గుండెకాయ కోసి ఆ అమ్మాయి పెడుతుందంటే ఆ అమ్మాయి పాత్ర ఉంది దాంట్లో. ఇది ఎవరు, అమ్మాయి కూడా ఓకే అని చెప్పి మెసేజ్ చేసింది, ఓకే అని మెసేజ్. ఇది ఎవరో పట్టించుకోవట్లా. ఇది ఎంతసేపు జరిగింది కనుక ప్రభుత్వం, అన్నిటికీ ప్రభుత్వాల మీద పడటం కాదు, ఇది ప్రభుత్వం మీద పడాల్సిన విషయం కాదు, ఇది మన సమాజంలో మన మీద పడాలి. చట్టాలు అలా ఉన్నాయంటారు సార్ మహిళలకు, అంటే ముఖ్యంగా అమ్మాయిలకి సపోర్ట్గా ఉన్నాయి కదా సార్ చట్టాలు? అదే చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు అసలు ఎందుకు ఆ అమ్మాయికి పెట్టాల్సిన అవసరం, ఆ అమ్మాయి ఓకే అని అంటాం ఏంటి?
ఏంటి అదో వాట్ ఈస్ దిస్ అని పెట్టాలి. అమ్మాయి కనుక ఆశ్చర్యపోయింది అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వ లేదు, ఫ్రెండ్ ఇవ్వలేదంటే వాట్ ఈస్ దిస్ అని అన్నా పెట్టాలి. వై దిస్, వాట్ ఈస్ దిస్. ఓకే అంటే అర్థం ఏంటి? తెలుసు, నువ్వు చంపాలని నువ్వే ప్రేరేపించావా, నేను కోరినట్టు చేసావు, ఓకే అంటున్నావా కదా. సో ముందు అమ్మాయిని లైన్లోకి తీసుకోవాలి, ఆ అమ్మాయిని క్రాస్ ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్ దీస్ థింగ్స్ చాలా ఇంపార్టెంట్. అది ఈ విషయంలో ఖచ్చితంగా వాడు ఎంతటి వాడి మైండ్ అలా ఎందుకు వెళ్ళింది, వాడు చూస్తున్న నెట్లో చూస్తున్న ప్రోగ్రామ్ ఏంటి, ఈ ఫ్రెండ్స్ అందరూ ఆ రూమ్లో చేరి ఏం చేస్తున్నారు, ఆ రూమ్కి ఆ అమ్మాయి కూడా వచ్చేదట, ఎందుకు ఆ అమ్మాయి వచ్చేది, ఇన్నేళ్లుగా ఉన్న ఫ్రెండ్స్ ఇంత దారుణంగా వాడు కిరాతకంగా మనసు మారడానికి ఎవరు కారణం? ఈ అమ్మాయి కారకురాలా? వాడి మనసు అంత కిరాతకంగా వాడు నిన్న మొన్న స్నేహితులు కాదు, చాలా ఏళ్ళుగా స్నేహితులు, వాళ్ళు 7-8 ఏళ్ళుగా స్నేహితులు. అలాంటి స్నేహితుల్లో అంత ప్రాణశైలిగా ఉన్న వాళ్ళు వాడికి ఇంత కిరాతకమైన ఆలోచన రావడం ఎప్పుడు కూడా ఒక స్త్రీ వల్లే జరుగుతాయి. యుద్ధాలు జరిగినా, రాజ్యాలు కోల్పోయినా, అన్నదమ్ములు పోరాడుకున్న స్త్రీ వల్లే. ఇప్పుడు ఇంత స్నేహితులు మీద అంత వాడు కసిగా మారడానికి కారణం ఈ అమ్మాయి రూమ్కి వస్తుంది, ఫోటో పెడితే ఓకే అంటుంది, వాడు చంపి ఆ ఫోటో ఈ అమ్మాయికే పెట్టాడు. ఆల్ దీస్ థింగ్స్ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. షీ హ్యాస్ టు బీ క్రాస్ ఎగ్జామిన్, షీ హ్యాస్ టు బీ అరెస్టెడ్. ఆ పిల్లని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళ నాన్న అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ నాన్న మీద కేసు ఇర్రెస్పాన్సిబుల్ పేరెంట్గా అతన్ని దీంట్లో ఈ గూడు పుటాన్లో దీంట్లో భాగస్తురాలు ఖచ్చితంగా ఆ అమ్మాయిని తీసుకురావాలి. ఇక్కడేదో ఆడపిల్ల సెంటిమెంటు ఇవన్నీ కాకరకాయ మాటలు కాకూడదు. ఖచ్చితంగా షీ షుడ్ బి బ్రాట్ టు ది ఇంట్రాగరేషన్. తప్పకుండా అమ్మాయిని అరెస్ట్ చేయాలంటే అదే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, ఇంట్రాగేట్ చేయాలి. ఖచ్చితంగా కనపడుతుంది. ఆ అమ్మాయి ఆ రూమ్కి వెళ్తూ ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్కి ఇద్దరు మగపిల్లలకి అమ్మాయికి వెళ్తుంది. అది వాళ్ళ నాన్నే కన్ఫ్యూజ్ చేశాడు. ఆ అమ్మాయి వీడు కోసి ఆ అమ్మాయి ఫోటో పంపిస్తే ఆ అమ్మాయి ఓకే అని పెడుతుంది. షాక్ అవటము, ఆశ్చర్యపోవటము, వాట్ ఈస్ దిస్ ఏంటి సార్. ఈ ఘటన బయటకు వచ్చింది సార్. ఇలాంటి ఘటనలు అంటే చంపకపోయినా కూడా గొడవలు జరిగిన సిచ్యువేషన్స్, కొంతమంది లైఫ్లో ఎదగకుండా ఉన్న సిచ్యువేషన్ కూడా ఉంటాయి కదా సార్ అమ్మాయిల విషయంలో. ఇలా జరిగినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ సొసైటీ ఏమైపోయింది, కౌన్సిలింగ్ ఎవరు ఇవ్వాలి సార్? ఇలా అమ్మాయిలో ఇలా చేయొద్దంటే కౌన్సిలింగ్ ఒకళ్ళు ఇవ్వాలి కదమ్మా. ఈ బడిలో, ఒడిలో, గుడిలో అన్ని చోట్ల మోరల్ కావాలి. మన దేశం, మన సమాజంలో అది పోయింది. చిన్నప్పుడు ఇంట్లో మేము చిన్నప్పుడు కానీ మా చిన్నప్పుడు ఇంట్లో ఒక మోరల్స్ నేర్పేవారు. ఓ మోరల్స్, ఓ మంచి చెడు, పెద్దలతో ఎలా మాట్లాడాలి, పెద్దలు ఏం మాట్లాడాలి, ఏదైనా వస్తే మంచి చెడు ఎలా ఆలోచించాలి నేర్పేవారు. మోరల్ సైన్స్ ఉండేది. స్కూల్లో నీతి వాక్యాలు నేర్పేవారు. మాకు తెలియకుండానే అది వాళ్ళు చెప్పేవారు, ఆటోమేటిక్గా మైండ్లో ఉండేది. ఇలాంటి ఏదన్నా ఒక చేయాలంటే మనసు, ఎందుకంటే మైండ్లో బ్యాక్ ఆఫ్ ది మైండ్లో ఆ నీతి వాక్యాలు, ఆ మోరల్ సైన్స్ మైండ్లో ఉండేవి. ఇవాళ పోయినాయి. ఇవాళ మోరల్ సైన్స్ లేదు, మనీ సైన్సే నేర్పుతున్నారు. చిన్నప్పటి నుంచి మనీ సైన్స్ ఎట్లా. సార్ డీజీపీ కానీ లేకపోతే రాష్ట్ర మహిళా కమిషన్ కానీ అంటే బయటికి వచ్చి ప్రకటన కానీ, అసలు మహిళా కమిషను మాట్లాడాలి. వదిలేస్తే టాపిక్ అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది, అదే వదిలే కొన్నాళ్ళైతే అయిపోతుంది అన్నట్టు ఉంటుంది. వాళ్ళు వేరే విషయంలో జరుగుతాయి కదా సార్, వేరే అబ్బాయి విషయంలో ఇలా జరుగుతాయి. ఏ విషయంలో ఉన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఇలాగే ఉంటుందమ్మా. ఇన్ఫ్లుయెన్స్ లేని పార్టీ వాడికి వెనకాల జరిగిన వాళ్ళు ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ కామన్ మ్యాన్. నవీన్ విషయంలో సార్, నవీన్ విషయంలో ఇన్ఫ్లుయెన్స్ ఉండకపోవచ్చు సార్, ఉండకపోవచ్చు. కానీ బయటకు వచ్చే ఒక అవగాహన లాంటిది పెట్టాలి కదా సార్. అంటే పెట్టాలి, అవగాహన సదస్సు ఎవరు పెట్టాలి? అన్ని ప్రభుత్వం నేర్పాలి కాదమ్మా, మనకు బుద్ధి జ్ఞానం ఉండాలి. తల్లిదండ్రులు ఇంట్లో బడిలో మనకు ఉండాలి. మనం ఫెయిల్యూర్ పేరెంట్స్ ఇన్ ది సొసైటీ. బాధ్యతగా తల్లిదండ్రులుగా మన బాధ్యతలు మనం విస్మరిస్తున్నాం. మనం డబ్బులు సంపాదించడమే పిల్లలకు నేర్పుతున్నాం. ఎలాగైనా సరే, ఏమైనా సరే నువ్వు సంపాదిస్తే చాలు అని గొప్పలు చెప్పుకుంటున్నాం. పిల్లలు రాత్రిళ్ళు 12గా 1 దాకా అర్ధరాత్రి తిరుగుతూ ఉంటే గర్వపడుతున్నాం. నా పిల్లాడు వచ్చేటప్పటికి తెల్లారు ఎప్పుడో వస్తాడమ్మాయి, వాడు ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు, అంత పాపం ఫ్రెండ్స్ ఇది ఘనంగా చెప్పుకుంటున్నాం. ఏంటి అర్ధరాత్రి తిరుగుడు ఏంటి? ఉద్యోగం చేస్తున్నాడా? లేకుండా మరి ఫ్రెండ్స్ తోటి తిరగటం ఏంటి? బైకులు వేసుకుని తిరగటాలు ఏంటి? ఏమిటి? డబ్బు ఉంది, వడ్డీకి డబ్బులు ఇచ్చేస్తాం, వాడికి ఇచ్చేసి మన పని మనం చూసుకుంటున్నాం. మన సంపాదన మన కూడా. పిల్లలు ఏమవుతున్నారు? రేపు ఏదైనా జరిగితే సమాజం, పోలీసు, దేవుడు, ప్రభుత్వం అంటాం. మనమేమో బుద్ధి జ్ఞానం లేకుండా, బాధ్యత లేకుండా అచ్చొసిన ఆంబోతుల్లాగా వదిలేస్తాం మన పిల్లల్ని. వాడు రేపు ఏదైనా తప్పు చేస్తే ప్రభుత్వాన్ని అంటాం. మన బాధ్యత మన నుంచి స్టార్ట్ అవ్వాలి. మనలో రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అవ్వాలి. మనలో కరెక్ట్ బాధ్యత, సమాజము, ఆ విలువలు మనం మన పిల్లలకు నేర్పాలి.
మనం నేర్పకుండా వాడు ఎక్కడి నుంచి నేర్చుకుంటాడు? మన స్కూల్లో మనమేమో మాస్టర్ గారు కొడితే కూడా మనం గొడవ చేసేస్తాం. కొట్టకుండా పాఠాలు నేర్పుతాడు ఆ మాస్టరు. తప్పు చేస్తే కొట్టకపోతే గురువు ఎందుకు అవుతాడు? ఫైనల్గా ఇష్యూపై ఏమంటారు సార్? అయితే ఏమంటాం, సమాజం కళ్ళు తెరవాలి, సమాజానికి బుద్ధి రావాలి. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనం ఇలా అలక్ష్యంగా జరిగే మన ఇంట్లో కాదు కదా, నిహారికపై కూడా మన ఇంట్లో కాదు కదా, ఎక్కడో పక్కింట్లో జరిగింది, మన ఇంటికి వచ్చినప్పుడు చూద్దాం అనుకో. ఈ నేపథ్యం నడుస్తున్న కాలం అది రేపు మీ ఇంటికి వస్తుంది, మీ ఇంటికి చుట్టుకుంటుంది, మీ కుటుంబానికి చుట్టుకుంటుంది. అప్పుడు ఆకులు కాలి చేతులు పట్టుకున్నట్లు ప్రయోజనం ఉండదు. కనుక సమాజం మేల్కోవాలి. మన రాంగ్ ట్రాక్లో వెళ్తుంది. సో ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. అందరం కలిస్తేనే సమాజం. నువ్వు వేరు నేను వేరు కదా, నువ్వు నేను అందరం కలిస్తేనే సమాజం. సో మనందరం ఒక పద్ధతిలో ముందుకెళ్ళాలి అనుకుంటేనే జరుగుద్ది. అది సమాజం మేల్కోవాలి. సమాజంలో ఆ మేలుకొలుపు రావాలి. అప్పుడే అంతే. లేకపోతే ఇవి జరుగుతూనే ఉంటాయి. జరుగుతూనే ఉంటాయి. అధికార పక్షము లేదు, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు, పోలీస్ ఆఫీసర్ బంధువు అయితే వాడు ఏమైనా చేయొచ్చు. ఆ నిహారికని అరెస్ట్ చేసి లేకపోతే ఆమెను విచారించి ఒక ప్రెస్ మీట్ పెడితే ఎలా ఉంటుంది సార్? అసలు ఏం జరిగింది ఏంటనేది పెట్టి చెయ్యాలి. అవగాహన వస్తుంది కదా సార్, ప్రజలకు మహిళలకు అవగాహన వస్తుంది. ఇలా చేయకూడదు అమ్మాయిలు. మహిళా కమిషన్ లాంటి వాళ్ళు చేయాలి. మహిళా కమిషన్ పోలీసులు కూడా చేయొచ్చు కదా సార్? పోలీసులు చేయొచ్చు. పోలీసుల కన్నా మహిళా కమిషన్ పని ఏంటి? మహిళా కమిషన్ ఇదే కదా. మహిళకు అన్యాయం జరిగితే, మహిళలకు అన్యాయం జరిగితే అరిచికి పెట్టే మహిళా కమిషను ఇవాళ మరి రావాలి కదా, ముందుకి రావాలి కదా. మహిళా కమిషన్ రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.